ఏమైనా వెనక కనిపించిందా? కనబడ్డా డాడీ, ఎవరో చేతబడి చేసిళ్ళు. అవునా? ఒక్కసారి వెనకకి వెళ్దాం. ఇక ఇది మంచి గ్రాండ్గా ఉన్నట్టుగా, ఇది దీపం కూడా పెట్టిల్లు అక్కడ. మనం ఇంతకుముందు చూసిన దానికంటే గ్రాండ్గా ఉన్నట్టుగా. నా పేరు సిద్ధాంత్ మౌర్య, మా తమ్ముడి పేరు వేదాంత్ మౌర్య. ఈరోజు అమావాస్య సండే. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే ఒక రకమైన చేతబడి. ఇక్కడైతే గుమ్మడికాయ పెట్టిల్లు, గుమ్మడికాయ మీద కుంకుమ పోసేది. మనం చాలా చేతబడి చూసినాం, దాంట్లో ఏదో ఒక టైపు. చూడండి, ఈ పసుపు, కుంకుమ, అగరబత్తులు ఇవన్నీ పెట్టిల్లు. మేము వచ్చేటప్పుడు అయితే చూసినాం, ఒక దీపం కూడా కనబడేది, కానీ మేము వచ్చేలోపు ఆరిపోయింది. ఈరోజు అమావాస్య కాబట్టి అందరూ ఇట్లాంటి చేతబడులు చేసి మీరైతే నమ్మొద్దు. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నవధాన్యాలు ఇవన్నీ పోసి కంపెనీలు ఏమేమో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంత ముందే దారిలో వస్తుంటే ఈ మాత్రమే కాదు, ఇంకా చాలా అవపడ్డాయి. చూపెడతాను. చూడండి, ఇక్కడ అస్సలు దీని కొట్టని కొబ్బరికాయ ఉంది, అలాగే 2 నిమ్మకాయలు కూడా ఉన్నాయి. మనకైతే రేపు ఇడ్లీ చట్నీకి అయితే చాలా మంచిగా యూజ్ అవుతాయి. అలాగే రేపు 12th జూన్ అమావాస్య కాబట్టి చాలా మంది స్కూల్కి పంపేద్దాం అనుకుంటారు పేరెంట్స్. అలా అయితే ఏం లేదు, మేమైతే ఖచ్చితంగా వెళ్తాం స్కూల్కి. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తేనే చాలా అటెంటివ్గా అనిపిస్తుంది. మా ఆయన అక్కడ నిమ్మకాయలు 2 జై భీమ్. మా ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో తీసిండు, అందులో నాకు ఫ్రెష్ 2 నిమ్మకాయలు కొబ్బరికాయ దొరికింది. ఇక్కడ మా పిల్లలు ఏకంగా కొబ్బరికాయ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మేము ఈ కొబ్బరికాయలలో నిమ్మకాయలలో ఏ మహిమలు ఉండవు, ఏ మూఢనమ్మకాలు ఉండవు అని నమ్ముతూ ఇవన్నీ తీసుకొని వెళ్తాను. ఏవి జరిగినా మేము చూసుకోగలుగుతాం, అలాంటివి ఉండవు అసలు. ఇవైతే మాకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అని మేము అనుకుంటాం. ఇది మనకు మరొక అద్భుతమైన ఎక్స్పెరిమెంటల్ మూఢనమ్మకం. గతంలో చూసినాము, అగరబత్తీలు, జీడి గింజలు, కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు రకరకాలుగా చూసినాం కదా. నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో, మా ఫ్యామిలీ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఇది ఒక డిఫరెంట్ చేతబడి. ఈ 4 బాటల దగ్గర ఇప్పుడు మేము దాదాపుగా 11 అవుతుంది టైము. 11 గంటలకు దీన్ని మేము అబ్జర్వ్ చేసినాము. కార్లో వస్తుంటే మేము ఫ్యామిలీతో వెళ్తుంటే అబ్జర్వ్ చేసినాం. దీంట్లో ఏం చేసిందంటే రకరకాల నట్స్ వేసింది. అంటే ఇవన్నీ సీడ్స్, నవధాన్యాలు అంటారు కదా, నవధాన్యాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసింది ఈ చేతబడిలో భాగంగా. ఈ సీజన్లో కనుక ఈ నవధాన్యాలను వీటిని కనుక తీసుకెళ్ళి మంచి భూమిలో, నేలలో నాటితే అద్భుతమైన పంట పండే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు అటువంటి నట్స్ను, అటువంటి సీడ్స్ని తీసుకొచ్చి ఈ రోడ్డు మీద ఈ గుమ్మడికాయ కూడా కూర వండుకోవచ్చు హ్యాపీగా. చాలా ఫ్రెష్గా ఉంది గుమ్మడికాయ కూడా. దీన్ని కూర వండుకునే అంత చాలా నీట్గా ఉన్నటువంటి గుమ్మడికాయని తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ కవర్లలో ఉంటున్నటువంటి పసుపు, కుంకుమను తీసుకొచ్చి దీనికి ఏదో మహిమలను అంటగట్టి ఈ అగరబత్తీలు, ఆ కొబ్బరికాయ, నిమ్మకాయలు అవన్నీ తీసుకురావడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఎంత మూఢనమ్మకం అంటే, ఇలాంటి వీడియోలు నేను చాలా మంది నాకంటే ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, నేను చేసిన, నా ఫ్యామిలీ చేసింది. ఇంకా కూడా మేము వెళ్తుంటే అనుకోకుండా ఇట్లాంటివి మాకు కంటపడుతున్నాయి. కాబట్టి అవేర్నెస్ కోసం చేయక తప్పట్లేదు. ఎవరైనా కూడా ఇటువంటి ఎంకరేజ్ చేయొద్దు, వీటిని నమ్మొద్దు, వీటిని చేయొద్దు. మోరోవర్ ఏంటంటే ఈ గుమ్మడికాయను మనం వాడుకొని కూర వండుకోవచ్చు, ఆ కొబ్బరికాయను మనం పచ్చడి చేసుకోవచ్చు. ఈ నవధాన్యాలను తీసుకుపోయి నాటితే, నెలలు నాటితే మొలకెత్తి మంచి పంటలు కూడా ఇస్తాయి. ఇంకా ఇదంతా కూడా చేసిన వాళ్ళు ఎవరో కానీ, చేసిన వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? వైట్ కామన్గా ఏమై ఉంటుంది? నాకున్నటువంటి శని, నాకున్నటువంటి దురదృష్టము, నాకున్నటువంటి ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా కూడా వేరే వాళ్ళకి అంటారు. అంటే ఇప్పుడు కార్ వేసుకొని వెళ్తున్నాం కదా, మా కారు దీని మీదకి వెళ్ళి వెళ్తాను, లేదంటే వేరే వాళ్ళు నడుచుకుంటూ దీని మీదకి వెళ్ళి వెళ్తాను, లేదంటే బైక్ మీదకి వెళ్ళి ఇది దాటుకుంటూ వెళ్తాను, వాళ్ళకు ఉన్నటువంటి నష్టం, వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా ఆ దాటిన వాళ్ళకు చెందాలనే ఒక దురుద్దేశంతో, అపనమ్మకంతో, మూఢనమ్మకంతో వాళ్ళు చేసి ఉంటారు. కానీ ఒక మనిషి మనం బతుకుతున్నామంటే సంఘజీవిగా ఈ సమాజంలో బతుకుతున్నాము. అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో కలిసి జీవితం చేయడమే సంఘజీవనం. అలాంటి సంఘజీవనంలో ఒక వ్యక్తికి ఉన్నటువంటి శని, ఒక వ్యక్తికి ఉన్నటువంటి నెగిటివిటీ ఇంకొక వ్యక్తికి ఆపాదిస్తాము, ఒక వ్యక్తిగా రుద్దుతాం అనేది మాత్రం ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా దురదృష్టకరం, ఇది చాలా స్వార్థపూరితమైన. అసలు ఎట్టి పరిస్థితులు ఖర్చు చేయొద్దు.
ఎవరు కూడా ఇట్లాంటి ఎంకరేజ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూఢనమ్మకాలను అసలు యాక్సెప్ట్ చేయొద్దు ఎవరు కూడా. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. నిజంగానే ఏమైనా జరిగి ఉంటే కనుక ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ నేను చాలా చేసినా ఇంతవరకు ఏం జరగదు కూడా. నాకంటే ముందు తరతరాలుగా అనేక మంది సైంటిఫిక్ టెంపర్మెంట్ తోని ప్రూవ్ చేసుకుంటూ వచ్చిండ్రు. మీరందరూ కూడా ఈ మూఢనమ్మకాలు నమ్మొద్దు. నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, ఈ అగరబత్తీలు, ఈ పసుపు, కుంకుమ, నవధాన్యాలు ఇవన్నీ పెట్టి చేసి మనకున్నటువంటి చెడును వేరే వాళ్ళకి అందించడం అనే స్వాదపూరితమైనటువంటి బుద్ధి నుండి బయటకు వచ్చి ఒక మనిషికి సహాయపడుతూ సంఘజీవనం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి లోతైన అంతరార్థాన్ని గమనించాలి, అందరికీ ప్రచారం కూడా చేయాలని చెప్పి నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. జై భీమ్.